మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే సూపర్ గా ఉన్నాము అండ్ మీరందరూ కూడా సూపర్ ఉండాలని కోరుకుంటున్నాను. సో పిల్లలకి స్కూళ్ళు కాలేజీలు స్టార్ట్ అయిపోయినాయి అని అంటే మదర్స్కి ఎంత పీస్ఫుల్గా ఉంటుంది కదండి. ఎందుకంటే వాళ్ళు వెళ్ళిపోతారు, మళ్ళీ ఈవినింగ్ వరకు రారు. సో అప్పటి వరకు మనకి ప్లెంటీ ఆఫ్ టైం దొరుకుతుంది కాబట్టి ఆ టైంలో మనం ఏం చేయొచ్చు ఏంటి అన్నీ కూడా మంచిగా ప్లాన్ చేసుకోవచ్చు, కరెక్ట్గా టైం తీసుకోవచ్చు. ఎందుకంటే వంట పనులు ఇవన్నీ కూడా పొద్దున్నే అయిపోతాయి కదా. మా వాళ్ళకు కూడా ఇప్పుడే బాక్స్లు అవన్నీ పెట్టి పంపించేసానులేండి. అండ్ ఇప్పుడు ఇంకా ఏం చేద్దాము అని నా బుర్రకు పదును పెట్టే పనిలో ఉన్నా అనమాట. ఎక్కడో అక్కడ వెళ్ళిపోయిన తర్వాత మనకి పీస్ఫుల్గా కాస్త టైం దొరుకుతుంది అనమాట. ఏం చేద్దాం ఇప్పుడు అని చెప్పి. సో రీసెంట్ టైమ్స్లో కొంచెం ఒక శారీకి పెయింటింగ్ అది వేసా, దానికి ఇంకేమన్నా చేద్దామా అని చూస్తున్నా, ఏదైనా బ్లౌజ్ డిజైన్ చేద్దామని చూస్తున్నా, ఇట్లా రకరకాలే అనుకుంటున్నాను. యాక్చువల్గా రీసెంట్ టైమ్స్లో కొన్ని బ్లౌజెస్ డిఫరెంట్గా స్టిచ్ చేయించాను, అవి మీకు షేర్ చేయలేదు. సో ఐ థాట్ ఈరోజు మీకు ఆ ఐడియా షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఓకే, ముందైతే నేను కొంచెం డిఫరెంట్గా స్టెప్ చేయించిన బ్లౌజెస్ మీతో షేర్ చేస్తా క్విక్గా. రీసెంట్గానే ఛానల్ యానివర్సరీకి ఈ శారీ కట్టుకున్నాను కదండి. ఈ శారీ ఇలా బ్లాక్ అండ్ గంధం కలర్ కాంబినేషన్లో వచ్చిన శారీ అనమాట. అంటే ఇది మనకి మంగళగిరి కాటన్ శారీ అనమాట. మంగళగిరి పట్టులో ఈ టైప్లో శారీస్ వస్తున్నాయి కదా, అదే కాటన్లో తీసుకున్నాను. పట్టు అయితే కొంచెం కాస్ట్ ఎక్కువ, కాటన్ అయితే కాస్ట్ తక్కువ కదా అని సరే కాటన్లో ట్రై చేద్దామని తీసుకున్నాను. ఎందుకంటే పట్టులో ఆల్రెడీ మమ్మీ దగ్గర ఒకటి ఉంది. సో ఇదేంటంటే పైన సైడ్ ఇలాగా చిన్న బార్డర్ వస్తుంది, టెంపుల్ బార్డర్ లాగా. కింద సైడ్ గ్యాప్ బార్డర్ వస్తుంది. ఆ గ్యాప్ బార్డర్లో మనకి ఇలాగా కలంకారీ క్లాత్ని ఇలా స్టిచ్ చేశారనమాట. మొత్తం శారీ అంతా అలాగే వస్తుంది. అండ్ పళ్ళు కూడా మనకి ఇలా వస్తుంది, పళ్ళు కూడా ఇలా బార్డర్ లాగా వేసేస్తారు. ఇది కాటన్ కలంకారీ అనమాట. దీనికి యాక్చువల్లీ బ్లౌజ్ మనకి సేమ్ ఇందులోదే రన్నింగ్ లాగా వస్తుంది అనమాట, విచ్ ఇస్ దిస్ వన్. ఇలా వచ్చింది, కాటన్ బ్లౌజే ఇచ్చి దానికి ఇలాగా కలంకారీ హ్యాండ్కి మనకు బార్డర్కి ఇలా ఇచ్చారు. ఆ హ్యాండ్కి ఈ హ్యాండ్కి బార్డర్ సరిపోయేలాగా ఇలా ఇచ్చారు. ఇదే కాకుండా ఈ క్లాత్ ఉంటుంది కదా, ఇది కూడా మనకి బ్లౌజ్ పీస్ ఎక్స్ట్రా ఇచ్చారనమాట. అంటే 2 బ్లౌజులు వచ్చినాయి ఈ శారీకి. సో నేను ఇది కాకుండా ఈ డిజైన్ వచ్చిన ఇది స్టిచ్ చేయించాను. ఇది కూడా ఎలా స్టిచ్ చేయించా అంటే ఈ శారీ కాటన్ శారీ కదా. సో కాటన్ శారీ ఏంటంటే కొంచెం పెద్దవాళ్ళ శారీలా కనిపించకుండా ఉండాలి అని అంటే మనం బ్లౌజ్ని కొంచెం డిజైనర్ బ్లౌజ్లా కుట్టిస్తే సరిపోతుంది. సో ఇదే క్లాత్ మొత్తం కలంకారీ బ్లౌజే, కాకపోతే ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి ఇలా స్టిచ్ చేయించా అనమాట. అంటే దీనికి ఒక లేస్ ఒకటి అటాచ్ చేయించాను ఇలాగా హ్యాండ్కి. అండ్ అలాగే ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో కూడా ఇలా లేస్ పాట్ షేప్ లాగా ఇలా కర్వ్ లాగా వస్తుంది అనమాట, ఇలా ఉంటుంది. అండ్ ఇక్కడ అన్ని ఇలా సన్నని ప్లీట్స్ లాగా పెట్టించేసి ఇలా కుట్టించాను. ఎందుకంటే ఈ శారీ పల్చగా ఉందన్నమాట. సో శారీ పల్చగా ఉంటే మనం సింగిల్ లేయర్ వేసినా నీట్గా కనపడాలి అంటే ఇదిగోండి శారీ ఇంత పల్చగా ఉంది. ఎందుకంటే మంగళగిరి కాటన్ కదా, ఇది కాటన్ శారీస్ ఇలాగే పల్చగా ఉంటాయి కదా, అంటే ఈ క్లాత్లో. సో అలా పల్చగా ఉన్నప్పుడు మనం సింగిల్ లేయర్ వేసినా ఇది నీట్గా కనిపించాలి అని అంటే మనం ఆబ్వియస్లీ బ్యాక్ ఓపెన్ పెట్టించుకోవాలి. సో బ్యాక్ ఓపెన్ పెట్టించుకున్నప్పుడు ఫ్రంట్ ఎలా డిజైన్ చేద్దాం అనుకొని ఈ ప్యాటర్న్ నేను యాక్చువల్గా ఇన్స్టాగ్రామ్లో చూసాను అనమాట, ఈ ఫోటోలో. సరే ఈ ప్యాటర్న్లో ఒక్కటి కూడా లేదు కదా అని చెప్పి ఈ ఫోటో షేర్ చేసి ఇలా స్టిచ్ చేయించా. ఇప్పుడు ఇదిగోండి ఇలా ఉంటుందన్నమాట. పల్చగా ఉందని చెప్పాను కదా, ఇలాగా మొత్తం ఇదంతా కూడా కలంకారీ పెట్టి కుట్టించవచ్చు. కాకపోతే ఇలా డిఫరెంట్ డ్యూయల్ షేడ్లో అయితే ఇలా బాగుంటుంది అని చెప్పి ఇలా స్టిచ్ చేయించాను. అండ్ ఇదేంటంటే నేను చెప్పాను కదండి, ఇన్స్టాగ్రామ్లో ఒక పిక్చర్ చూసి దాన్ని షేర్ చేశాను, ఎగ్జాక్ట్గా అలాగే కుట్టేశారు. ఇది నేను డ్రేప్ సూత్రాల స్టిచ్ చేయించాను. నా డిజైనర్ బ్లౌజెస్ ఏవైనా సరే, ఏ ఐడియాస్ ఉన్నా వాళ్ళకే పిక్ షేర్ చేస్తే చాలు, యాజ్ ఇట్ ఈస్గా స్టిచ్ చేస్తున్నారనమాట. సో వెనక కూడా ఇలా డిజైనర్ జిప్ పెట్టించేసి ఇలా స్టిచ్ చేయించాను. ఈ మధ్యకాలంలో నేను బ్లౌజులు కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్ స్టిచ్ చేస్తున్నాను అన్నమాట. అంటే వర్క్లకి పెట్టకుండా బ్లౌజులనే మల్టీపర్పస్గా యూజ్ అయ్యేలాగా డిఫరెంట్గా స్టిచ్ చేయిస్తున్నాను. సో ఇది కూడా వన్ ఆఫ్ ఇట్ అనమాట. మంచిగా అనిపించింది, అంటే రెగ్యులర్లా కాకుండా కొంచెం డిజైనర్ బ్లౌజ్ లాగా అనిపించింది. ఇది నార్మల్ కాటన్ శారీయే అయినా సరే దానికి లుక్ని ఇంకొంచెం ఎన్హాన్స్ చేయడానికి ఇది యూజ్ అవుతుంది అని అనిపించింది. ఇంట్లో ఇంకెవరైనా పెద్దవాళ్ళు, అమ్మ వాళ్ళు ఇంకెవరైనా కట్టుకుంటా అన్న వాళ్ళు ఈ బ్లౌజ్ స్టిచ్ చేయించుకోవచ్చు. సో ఒకటే శారీ ఇద్దరం కూడా కట్టేసుకోవచ్చు అనమాట. బ్లౌజులు జనరల్గా సరిపోవు కాబట్టి. సో ఇది చూసారు కదా, చాలా నీట్గా డిజైనర్ అంటే డిజైనర్ బ్లౌజ్ లాగా వచ్చిందనమాట. మంచిగా బొటీక్లో స్టిచ్ చేస్తే ఇలా వస్తుంది అనమాట అని అన్నట్టుగా. సో చాలా బాగా వచ్చింది. అండ్ ఇదే కాకుండా ఇంకొక బ్లౌజ్ నేను స్టిచ్ చేయించాను రీసెంట్ టైమ్స్లో, అది కూడా నాకు చాలా బాగా అనిపించింది. క్విక్గా షేర్ చేస్తా ఉండండి. ఫస్ట్ అయితే శారీ షేర్ చేస్తా. శారీ ఇస్ దిస్ వన్. ఇది
గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్లో వచ్చిన పట్టు శారీ అనమాట. ఇదిగోండి ఇలా మొత్తం మీకు కనిపిస్తుందా, మొత్తం ఇలాగా వేవీగా వచ్చింది. మొత్తం ప్యాటర్న్ అంతా ఇలా మొత్తం ఇదంతా జరీ వీవింగే వచ్చి రెగ్యులర్ కలర్ కాంబినేషన్ లా కాకుండా గ్రీన్ కలర్ లో తీసుకున్నామండి. అంటే గోల్డెన్ పింక్, గోల్డెన్ మెరూన్, గోల్డెన్ రెడ్ ఇట్లాంటి చాలా కలర్ కాంబినేషన్స్ నా దగ్గర ఉన్నాయి. అలా కాకుండా ఇది గ్రీన్ కలర్ లో వచ్చింది. అండ్ కంచి బార్డర్ లాగా అలాగా పెద్ద బార్డర్ లాగా అలాగా రెగ్యులర్ గా కాకుండా డిఫరెంట్ గా వచ్చింది అనమాట. పైన చూసారు కదా ఇలా చిన్న బార్డర్ వచ్చింది, పైన జస్ట్ ఇలా చిన్న బార్డర్, కింద సైడ్ వచ్చేసరికి మనకి ఇలా వచ్చింది అనమాట. శారీ అంతా ఎలా అయితే డిజైన్ వచ్చిందో కింద కూడా మనకి అలాగే వేవీగా ఇలాగ ఫ్లోరల్ ప్యాటర్న్ తోటి ఇలా వచ్చింది. ఇది కింద సైడ్ బార్డర్. నాకు ఈ బార్డర్ చాలా డిఫరెంట్ గా అనిపించింది, రెగ్యులర్ కంచి బార్డర్ లాగా కాకుండా, అందుకని ఇదొకటి తీసుకున్నా. ఈ శారీ నేను విజయవాడ వెళ్ళాం కదండి నేను చిల్లపల్లి CMR లో తీసుకున్నాం అన్నమాట. చిల్లపల్లికి వెళ్ళాం కదా అక్కడ విజయవాడలో, అక్కడ 50% ఆఫ్ అని ఆఫర్ పెట్టారు మదర్స్ డేకి అన్నాను కదా, అప్పుడు తీసుకున్నాం అన్నమాట ఆ శారీ. ఈ శారీ చూసారు కదా, శారీ అంతా అయితే ఇలాగే ఉంటుంది. దీంట్లో కూడా మనకి ఏంటంటే బ్లౌజ్ ఇలా టిష్యూ బ్లౌజ్ వస్తుంది కదా, ఇలా టిష్యూ బ్లౌజ్ వచ్చి దానికి మనకి బార్డర్ సేమ్ ఇలానే కానీ కంచి బార్డర్ లాగా వచ్చింది అనమాట. అంటే ప్యాటర్న్ కలర్ వేరుగా వచ్చింది, ఇలా వచ్చింది అన్నమాట. ఇదిగోండి డిజైన్ అదే మొత్తము సేమ్ ఇక్కడ ఎలా ఉందో అదే డిజైన్, బట్ మొత్తం ఆ థ్రెడ్ అంతా మారిపోయింది. సో ఇందులో ఇలా కలర్ఫుల్ థ్రెడ్స్ తోటి వచ్చింది కదా, మనకి మీనాకారి స్టైల్లో వచ్చింది. బ్లౌజ్ కి మాత్రం అలా రాలేదు, ఇలా మొత్తం గోల్డెన్ జరీ తోటే వచ్చింది అనమాట. ఇప్పుడు ఈ బ్లౌజ్ స్టిచ్ చేయించాను అనుకోండి, కేవలం ఈ శారీ పైకే అవుతుంది. అండ్ అలాగే ఈ శారీ కొంచెం డిజైనర్ శారీ లాగా ఉంటుంది, ఎక్కువ జరీ గోల్డెన్ జరీ కాకుండా మొత్తం మిక్స్ లాగా అలాగా. సో ఈ బ్లౌజ్ కాకుండా దీనికి డిఫరెంట్ గా స్టిచ్ చేయించాను అనమాట. అది ఎలా అంటే ఇదిగోండి, ఇది శారీ కదా, దీంట్లో మనకి గ్రీన్ ఏదైతే వచ్చిందో అదే గ్రీన్ లో క్లాత్ తీసుకొని, ఇదిగోండి ఇలాగా గ్రీన్ క్లాత్ తీసుకొని దానికి ఇక్కడ మనకి బాడీలో ఎలా అయితే కలర్స్ ఉన్నాయో, అంటే మనకి ఇక్కడ లైట్ సిల్వర్, కాపర్, గోల్డ్ ఇట్లా కొంచెం మిక్స్డ్ రోజ్ గోల్డ్ లాగా వచ్చింది కదా, సో అలాగే రోజ్ గోల్డ్ లాగా మనకి ఇలాగా లేస్ వేసి, ఈ లేస్ కూడా చూసారు కదా మొత్తం ఇలాగా స్కాలప్ బార్డర్ లాగా వచ్చింది. ఇక్కడంతా మనకి బీట్ వర్క్, పర్ల్ వర్క్ అట్లా వచ్చింది అన్నమాట. ఇలా లేస్ వేయించి ఇలా ఫ్రంట్, ఇది ఫ్రంట్ నెక్, ఇలా వీ నెక్, అండ్ హ్యాండ్ కూడా అంతే సేమ్ అదే బార్డర్, ఇలా కింద స్కాలప్ లాగా వచ్చి పైన ఇలా వస్తుంది అన్నమాట ఇలా. అండ్ ఇక్కడ మనకి ఆర్మ్ హోల్ దగ్గర కూడా ఇలా ఒక సన్నన్ లేస్ ఇలా, అండ్ బ్యాక్ కూడా సేమ్ అలాగే వీ నెక్, ఇదిగోండి ఇలా ఇలా వీ నెక్ వచ్చి కింద కూడా ఇలాగ సేమ్ బార్డర్ మనకి ఆర్మ్ హోల్కి ఎలా అయితే వచ్చిందో అలానే. అండ్ టాసల్స్ కి కూడా సేమ్ అలాగే అదే లేస్ ఇలా వేయించి స్టిచ్ చేశారనమాట. ఇది కూడా నేను డ్రేప్ సూత్రాలోనే స్టిచ్ చేయించాను. ఇది లేస్ కూడా వాళ్ళే వేసారనమాట, సేమ్ వాళ్ళ దగ్గరే. నాకు ఈ శారీకి పేరుగా సింక్ అయ్యే లేస్ కావాలి అని అంటే సేమ్ అలాగే యాజ్ ఇట్ ఈస్గా అలాగే కలర్స్ ఉన్న బార్డర్ వేశారనమాట. అండ్ దీనివల్ల ఏంటంటే బ్లౌజ్ అయితే చూస్తున్నారు కదా, మంచి డిజైనర్ బ్లౌజ్ లాగా అయిపోయింది. అండ్ ఈ బ్లౌజ్ ఓన్లీ ఈ శారీ పైకే కాకుండా మనం ఏ శారీ పైకైనా, అంటే వేరే మ్యాచ్ అయ్యే ఏ శారీ పైకైనా సరే మనం మంచిగా పేర్ చేసుకోవచ్చు. సో ఈ మధ్యకాలంలో ఏంటంటే మనము మల్టీపర్పస్గా యూజ్ చేసేలాగా శారీస్ని డిజైన్ చేసుకుంటున్నాం కాబట్టి, బ్లౌజెస్ని. సో ఆ విధంగా ఇది బాగా పనికొస్తుంది అన్నమాట. మనకి చూసారు కదా, శారీకి నార్మల్గా ఉండే లుక్కి ఇది కొంచెం డిజైనర్ లుక్ని యాడ్ చేసింది. అండ్ ఈ బ్లౌజ్ ఆబ్వియస్లీ మల్టీపర్పస్ కూడా. సో ఈ లేస్ కూడా వాళ్ళే వేసారన్నమాట. నేను జస్ట్ ఇట్లాగా లేస్ వేసి నాకు ఇలాగా కావాలి అని చెప్పాను అంతే, వాళ్ళే ఇలా డిజైన్ చేశారు. పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. అసలు బ్లౌజ్ అయితే నెక్స్ట్ లెవెల్ అనిపించింది అన్నమాట నాకు. మంచి డిజైనర్ బ్లౌజ్ లాగా టర్న్ అవుట్ అయ్యింది. జస్ట్ సింపుల్ సిల్క్ శారీ కట్టుకున్నా సరే మనం ఇలాంటి బ్లౌజ్ వేసుకుని పేర్ చేసుకున్నా చాలా బాగుంటుంది. సో నాకైతే భలే బాగా నచ్చింది. కలర్ కూడా మంచిగా మనకి శారీలో ఏ కలరో ఆ కలరే తీసుకొని ఇలా స్టిచ్ చేశానమాట. టాజిల్స్కి కూడా ఇలాగా లేస్ వేసి. సో ఇది ఇంకొక బ్లౌజ్, ఇది కూడా డ్రేప్ సూత్రాలోనే స్టిచ్ చేయించాను. మీరు కూడా ఒకవేళ డిజైనర్ బ్లౌజ్ ఏది స్టిచ్ చేయించాలనుకున్నా సరే మీరు హ్యాపీగా వెళ్ళిన
కాంటాక్ట్ అవ్వచ్చు. మనం ఏ ఫోటో షేర్ చేసినా, ఏ ఐడియాస్ షేర్ చేసినా పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తున్నారనమాట. నేను ఈ మధ్య కాలంలో చాలా బ్లౌజులు స్టిచ్ చేయించాను, ఎందుకంటే నాకు రిజల్ట్ అలా అనిపించింది. ఎందుకంటే మంచిగా సెట్ అవ్వడం ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బ్లౌజెస్. సో పర్ఫెక్ట్గా సెట్ అవుతున్నాయి నాకు. డ్రేప్ సూత్ర వల్ల అడ్రస్ అండ్ డీటెయిల్స్ కావాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తా, ఒకసారి చూడండి. ఇవనే కాదు, వాళ్ళు డిజైనర్ ఫ్రాక్స్ కానివ్వండి, కుర్తీస్ కానివ్వండి, మెన్స్ వేర్ కానివ్వండి, ఫ్యామిలీ కాంబోస్ కానివ్వండి, ఏవైనా సరే పర్ఫెక్ట్గా స్టిచ్ చేస్తారు. సో మీరు ట్రై చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో వాళ్ళ డీటెయిల్స్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేసేయండి. నాకు ఈ బ్లౌజ్ అయితే చాలా బాగా నచ్చింది. ఈ బ్లౌజ్ తీసుకెళ్ళి దీనికి మ్యాచ్ అయ్యేలాగా ఇంకొక శారీ కూడా ఏదైనా తీసుకోవాలా అని అనిపిస్తుంది, అంత బాగుంది. శారీకి కూడా మంచి కాంప్లిమెంట్ చేసింది. అంటే ఇది ఒక డిజైనర్ శారీ కదా, సో ఆ డిజైనర్ శారీకి డిజైనర్ బ్లౌజ్ ఇలాగా మంచిగా సెట్ అయిందని అనిపించింది. నార్మల్గా ఇది స్టిచ్ చేయించి ఇలాగా ఇది వేస్తుంటే లుక్ వేరేగా ఉండేది, ఇదైతే లుక్ అయితే ఇంకా బాగుంది. సో మీరు ఏదైనా శారీని రీసెంట్ టైమ్స్లో స్టిచ్ చేయించుకుంటున్నట్లయితే, అదే బ్లౌజ్ స్టిచ్ చేయించుకుంటున్నట్లయితే అది ఇలాగా మల్టీపర్పస్గా యూజ్ అయ్యేలా స్టిచ్ చేయించుకోవడం బెటర్. సో ఇట్లాంటి ఐడియా మీకు కూడా హెల్ప్ అవుట్ అవుద్ది అని షేర్ చేశాను. మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఐ జస్ట్ కాంట్ వెయిట్ టు వేర్ దిస్, అంత బాగా నచ్చింది. సో అదండి ఇవాళ నా వీడియో. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై.